హలో అండి. మా కిడ్స్‌ని తీసుకొని వాల్నట్ క్రీక్ పార్క్‌కి వెళ్ళామండి. పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. యాక్చువల్‌గా ఇక్కడ పే చేసి ట్రైన్ చేస్తూ ఉంటారు కిడ్స్‌కి. అవర్లీ బేస్డ్ పే చేయాలండి ఇక్కడ. స్విమ్మింగ్ నేర్చుకోవాలి అనుకునే వారికి. సమ్మర్‌లో ఫ్రీ అని బోర్డ్ పెట్టారు. అందరినీ అలౌ చేస్తారు. ఇక్కడ అన్ని కమ్యూనిటీస్‌లో స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయండి. కానీ లైఫ్ గార్డ్స్ ఉండరు. సేఫ్టీ ప్రాబ్లమ్ అవుతుంది. మనమే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి ప్లేసెస్‌లో లైఫ్ గార్డ్స్ ఉంటారండి. వారు చెక్ చేస్తూ ఉంటారు. వారు టెస్ట్ చేసి అలౌ చేస్తారండి. 3 ఫీట్ నుండి 10 ఫీట్ వరకు ఉంటుంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్‌లో. మా కిడ్స్ టుడే డైవింగ్ ట్రై చేశారండి. లైఫ్ గార్డ్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు. చాలా బాగా అబ్జర్వ్ చేస్తారండి. సేఫ్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. డైవింగ్‌కి అలౌ చేయాలి అంటే వారు టెస్ట్ చేస్తారండి ఫస్ట్. విశ్వక్ బాబుని అలౌ చేశారు. చిన్న బాబుని అలౌ చేయలేదు. లైఫ్ గార్డ్సే వారు తీసుకొని వెళ్ళి ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ టెస్ట్ చేపిస్తారు. 8 ఫీట్ ఉంటుందండి. అందులో ఒక డిస్టెన్స్ ఉంటుంది వారికి. ఆ డిస్టెన్స్‌లో వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అవ్వాలి. చిన్న బాబుని ట్రై చేపించారు. టెస్ట్ పాస్ అని చెప్పారు. పాస్ అయితే డైవింగ్‌కి అలౌ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ట్రై చేస్తూ ఉన్నారు. వారికి చాలా థ్రిల్‌గా అనిపిస్తుంది డైవింగ్ చేస్తూ ఉంటే. కమ్యూనిటీస్‌లో ఉండే స్విమ్మింగ్ పూల్‌లో డైవింగ్ అలౌ ఉండదండి. అక్కడ ఎవరు లైఫ్ గార్డ్స్ ఉండరు. సో, ఇలాంటి ప్లేసెస్‌లో అలౌ ఉంటుంది. వారు చాలా ఎంజాయ్ చేశారు. ఇది 10 ఫీట్ ఉంటుంది. అందులో డైవింగ్ చేయాలి అంటే కంపల్సరీగా టెస్ట్ చేసుకోవాలండి. లేకపోతే ప్రాబ్లమ్ అవుతుంది. స్మాల్ కిడ్స్ కదా! స్విమ్మింగ్ వచ్చిన వారికి ఏం ప్రాబ్లమ్ ఉండదండి. వీరు ఇప్పుడే నేర్చుకుంటున్నారు కదా! వారికైతే టెస్ట్ చేస్తారు. స్విమ్మింగ్ రాని స్మాల్ కిడ్స్‌ని కూడా పేరెంట్స్‌తో తీసుకొని వెళ్ళి స్విమ్మింగ్ పూల్‌లో ట్రైనర్స్ ఉంటారండి. వారు ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటారు. చాలా బాగా అనిపించింది. సమ్మర్‌లోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఇక్కడ. అందరినీ అలౌ చేస్తారు. యూఎస్‌లో స్విమ్మింగ్ పూల్స్, లైబ్రరీస్, పార్క్స్ చాలా బావుంటాయండి. గవర్నమెంట్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇలాంటివి చాలా బాగా ప్రొవైడ్ చేస్తారండి. లైబ్రరీస్‌లో కూడా సమ్మర్‌లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా స్విమ్మింగ్ పూల్స్‌లో కూడా డైవింగ్ చేయడానికి, ఇలా స్విమ్ చేయడానికి చాలామంది ట్రైనర్స్ ఉంటారండి. లైఫ్ గార్డ్స్ ఉంటారు. చాలా బాగా చెక్ చేసుకుంటూ ఉంటారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏమైనా నేర్పించాలి అంటే డాలర్స్‌లో ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. అవర్లీ బేస్డ్ కూడా స్విమ్మింగ్. ఇలాంటి ప్లేసెస్‌లో ఉన్నప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి. సీ వరల్డ్ వెళ్ళినప్పుడు చూసానండి లైఫ్ గార్డ్స్ నంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అలానే ఇక్కడ 10, 15 మెంబర్స్ ఉన్నారండి లైఫ్ గార్డ్స్. హాఫ్ అన్ అవర్‌కి చేంజ్ అవుతూ ఉంటారు. చాలా కీన్‌గా అబ్జర్వ్ చేస్తారండి. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఏదైనా ప్రాబ్లమ్ అయినా వెంటనే వారు జంప్ చేసి కిడ్స్‌ని సేవ్ చేయడానికి వారి దగ్గర అన్ని ప్రికాషన్స్ ఉంటాయండి. టుడే మా కిడ్స్ డైవింగ్ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. వారికి చాలా థ్రిల్‌గా అనిపించింది. సో, ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్